ఆ మధ్యన ఒక ఆవిడ ఏడ్చేసింది, నేను ఎన్నోసార్లు పోటీ చేసిన అవ్వట్లేదంటూ. రాజమణి అనేటటువంటి ఆవిడ భారతీయ జనతా పార్టీతో నేను దేశం కోసం ధర్మం కోసం ఎంతో కష్టపడుతున్నాను, ఎన్నాళ్ళ నుంచినో కష్టపడుతున్నాను, నాకు ఓటేసి గెలిపించండి అంటూ పెద్ద ఎత్తున ఏడ్చేసింది. తెరా చూస్తే అంత ఏడ్చినా కూడా అది బాగా వైరల్ అయింది. లక్షల మంది చూశారు ఆ వీడియోని. ఫేస్బుక్లో, ఇన్స్టాల్లో, ట్విట్టర్లలో షేర్ అయింది. విపరీతమైనటువంటి వ్యూవర్షిప్ వచ్చింది. ఆ చూసిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళి ఓటేయరు, అక్కడ ఓటేసినటువంటిది లేదు. ఆ ఏరియాలో మాత్రం ఆమెకి తగినటువంటి ఛాయిస్ రాలేదు. చివరికి బీజేపీలో తరపున ఆమె పోటీ చేస్తే కేవలం 10 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి 522 వచ్చినాయి, కాంగ్రెస్కి 538 వచ్చింది. కాంగ్రెస్ గెలిచింది అక్కడ. అది విశేషం. ఓవరాల్గా ఏడుపులు వీటితో కాదు, మనం ప్రజలని మెప్పించాలి. ప్రజల మీద సెంటిమెంట్గానో లేకపోతే వైరల్ కాన్సెప్టులతో వర్కౌట్ కాదన్నటువంటిది అక్కడ నేర్చుకున్నటువంటి పాఠం, ప్రజలు నేర్పుతున్నటువంటి పాఠం అన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.